సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఇవాళ జత్వానికి అండగా నిలబడి ఆమెను భరోసా ఇచ్చే ప్రయత్నం. పద్మజ గారు ఏం చెప్తారు జరుగుతున్న ఈ వ్యవహారానికి సంబంధించి? అంటే కాల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులు అందరికీ కూడా నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో నరకాసుర పాలన జరిగింది అనడానికి ఇవే తార్కాణాలు. వీళ్ళ యొక్క విధానాలు అయితే ఎల్లలు దాటి ఏదో రాష్ట్రాల్లో కూడా పాకిందనమాట. వీళ్ళ యొక్క అవినీతి సామ్రాజ్యానికి ఎవరినైనా కూడా పావులుగా వాడుకునేటువంటి విధానాలని మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు కూడా ఒక నరకాసుర పాలనకి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూపించింది మనం ఇతిహాసాల్లో చదివాము. ఈ రోజు మనం అనుభవించినటువంటి పరిస్థితులు, గతంలో కార్యకర్త దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా ఇలా మహిళలపై ఇలాంటి అరాచకాలు చూడడం అన్నది మనకి పరిపాటి అయిపోయింది. ఈ అనేక సందర్భాలు ఇటువంటివి మాట్లాడుకోవడానికి కూడా అసభ్యకరమైనటువంటి విధానాలలో ఈరోజు ఒక కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి మనం పోలీసు వ్యవస్థ కూడా ఇన్వాల్వ్ అవడం అన్నది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే ఆ నటి ఉన్నారో ఆమె మాట్లాడిన తీరు చాలా బాధాకరమైన విషయాలండి. ఇటువంటి ఎలా అంటే తనని ప్రలోభాలకు గురి చేసి అక్కడ ఏదో కేసు పెడితే మరలా దానికి కోయిన్సిడెన్స్ గా ఇక్కడ వేరే విధానంలో కేసు పెట్టి ఆ అమ్మాయిని బంధించి హెరాస్మెంట్ చేయడం అన్నది కూడా చాలా సిగ్గుచేటు, అవమానకరమైనటువంటి సంఘటనలు అన్నవి పలు సందర్భాల్లో జరుగుతున్నాయండి. మొన్నటికి మొన్న ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారిది, అట్లాగే మన ముఖ్యమైనటువంటి విజయసాయి రెడ్డి గారు, ఆయన ఇక్కడ ఏజ్ గ్యాప్ కూడా లేదు. ఇక్కడ చేస్తున్నటువంటి పనుల్లో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని యువకులు సరే అండి, ఇన్ని జరుగుతున్నాయి కదా, ఒక్కసారన్నా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి కదా, బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఈ విషయాలపైన. ఎందుకు మాట్లాడరు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి ముందు ఆయనకు మొహం చెల్లాలి కదా. ఇటువంటి విధానాలను ప్రోత్సహిస్తుంది ఇంటర్నల్ గా ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇండైరెక్ట్ గా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతున్నారు. వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ కాండక్ట్ ఒక వాళ్ళు వేరే చేసుకునే విధానం ఉండదా అండి? ఎందుకంటే ఎక్కువ దందాలు అయితే ఎవరైతే చేయగలరు, ఎక్కువగా ఇలా సమాజాన్ని ఈ బీటల వారి ప్రయత్నాలు చేసి అరాచకాలు సృష్టించే వారికే ముఖ్యమైనటువంటి పదవులు కానీ విధానాలు కానీ ఆయన కట్టబెట్టినటువంటి తీరును చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్క ముఖ్యమంత్రి హయాంలో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వారు కూడా వాళ్ళ పార్టీకి ఒక్కసారైనా ఒక మంచి పేరు తీసుకొచ్చిన మనిషిని చూపించండి. నాకైతే ఎవరు చూసినా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఎవరు చూసినా కూడా వాళ్ళ మీద ఒక వేరే కేసులు ఇలాంటి దందాల్లో కానీ మహిళల విషయాల్లో కానీ, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి కబ్జాల విషయంలో కానీ, ఇసుక పాలసీల మీద వాళ్ళు చేసిన అరాచకాలు కానీ, వీటి మీద అనేక సందర్భాల్లో మేము కూడా మహిళా నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా మేము ఢిల్లీ వెళ్ళి చెప్పడం జరిగిందండి. ఎక్కడా కూడా ఇటువంటి విధానాలలో కూడా వాళ్ళ మార్పు అయితే జరగలేదు. కానీ అనేక మంది మహిళలు అదృశ్యమవుతున్నా కూడా ఈ రోజు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకే సిగ్గుచేటు. ఇటువంటి విధానాలు రేపొద్దున్న వాళ్ళ పార్టీలో ఎవరు కూడా వాళ్ళని చూస్తే మొహం మీద ఏ మహిళ కూడా వాళ్ళకి ఓటు వేసే పరిస్థితి లేదు. నాకు ఓటు వేయడం, నాకు ఓటు వేయండి, ఇన్ని ఇచ్చాను కదా, నాకు ఓటు వేయలేదని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అడిగాడు ఆయన ఫెయిల్ అయ్యాక. కానీ ఈ రోజు ఏ మహిళ అయినా సరే ఓటు కాదు కదా కాండ్రకించి ఉమ్మేసే ఆ సిచ్యువేషన్కి వెళ్ళగలిగారు. ఎందుకంటే భారతదేశంలో మహిళను ఎంత గౌరవంగా చూసుకుంటారో ఆ గౌరవానికి భంగం కలిగించిన ఆ రోజున మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేసిన వారు ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడట్లేదు. మహిళా అక్కడ ఇప్పుడు అనంత్ గారి ప్లేస్ లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఏమయ్యారు అన్నది కూడా మనకి అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు చేస్తున్న పనితీరేంటి, అప్పుడు చేస్తున్నటువంటి పనితీరేంటి? అంటే వాళ్ళు ఎలాంటి విధానాలని వాళ్ళు అవలంబించారు అన్నది చెప్పకనే మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి కాదు,